అమెరికాలో చదువు ఉద్యోగం అంటే అదో హోదా గౌరవం. అక్కడ అడుగు పెడితే చాలు ఇక జీవితంలో స్థిరపడినట్లే అన్న భరోసా. అందుకే అప్పు చేసైనా సరే విద్యార్థులు నిరుద్యోగులు అమెరికా విమానం ఎక్కేందుకు సిద్ధపడతారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా ఉద్యోగం కోసం భారతీయులు కంటున్న కలలు కల్లలవుతున్నాయి. కారణం అక్కడ గత 25 ఏళ్లలోనే ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడటమే. కోవిడ్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత పారిశ్రామిక రంగం పుంజుకోకపోవడం, బ్యాంకు రుణాల నిలిపివేత, అమెరికా చరిత్రలోనే అత్యధిక బ్యాంకు వడ్డీ రేట్లు, ఇలా అనేక రకాలతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో అక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ముగిసేది ఎప్పుడు? భారతీయ విద్యార్థులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటి? అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యం. బలమైన ఆర్థిక సైనిక శక్తితో ప్రపంచాన్ని శాసించగల పెద్దన్న. అంతేనా, పెద్ద ఎత్తున భారతీయులు సహా విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్న దేశం కూడా. అక్కడే చదువుకుంటూ ఉద్యోగాలు చేసేవారు కొందరైతే చదువు పూర్తి చేసుకుని ఉపాధి పొందేవారు మరికొందరు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను అమెరికా ఆదరిస్తున్నంతగా ప్రపంచంలో మరే ఇతర దేశమూ ఆదరించదు. అయితే ప్రస్తుతం అగ్రరాజ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ వర్ణన మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేపడుతున్నాయి. అది కూడా అవసరం ఉంటేనే తీసుకుంటున్నాయి. ఫలితంగా అమెరికాలో 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఇది తెలుగువారు సహా వేలాది మంది భారతీయులపైన ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో నిరుద్యోగ సమస్య పతాక స్థాయికి చేరడానికి కారణాలు బోలెడు ఉన్నాయి. 2020లో మొదలై ఏడాదిన్నర పాటు కొనసాగిన కోవిడ్ సమయంలో 2 సార్లు లాక్డౌన్ విధించగా అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కంపెనీలను రక్షించుకోవడానికి అమెరికా ప్రభుత్వం అనేక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో 2021-22లో కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు అందాయి. అక్కడి బ్యాంకులు కూడా కంపెనీలకు తక్కువ వడ్డీకే వేల కోట్ల రూపాయల రుణాలను అందజేశాయి. ఫలితంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. ఆర్డర్లకు అనుగుణంగా అవి పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేశాయి. ఒక రకంగా అప్పుడే అక్కడ నిరుద్యోగ సమస్యకు బీజం పడింది. కంట్రీ రెసిషన్ లో ఉన్నప్పుడు ద ఇంపాక్ట్ ఈస్ హ్యూజ్. జాబ్స్ పోవటం కానీ, కొత్తగా జాబ్స్ రాకపోవటం కానీ చాలా జరుగుతూ ఉంటాయి. వి హావ్ సీన్ దట్ ఇన్ 2001, 2007, 2020. ఇఫ్ యు లుక్ ఎట్ యుఎస్, మన ఇండియా నుంచే లాస్ట్ 2 yearsలో 4,68,000 స్టూడెంట్స్ హ్యావ్ రీచ్డ్ యుఎస్ ఆన్ ఎ స్టూడెంట్ వీసా. సో ద నెంబర్స్ ఆర్ బిగ్, సో ద ఇంపాక్ట్ విల్ బి బిగ్. సో ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్, కెనడా, etc. So you have to plan well and then select proper universities and do proper courses. Proper courses ante emerging technologies like AI, machine learning, data analyst. So when you're planning for study abroad, don't only base on US, you look at other countries as well. అమెరికాలో నిరుద్యోగ సమస్య పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించినా పారిశ్రామిక రంగం పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో బ్యాంకులు వ్యక్తులు సంస్థలకు ఇచ్చిన రుణాలు వసూలు కాలేదు. దీంతో బ్యాంకులు ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. బ్యాంకులు రుణాలు నిలిపివేశాయి. అప్పటి వరకు 3-4% ఉన్న వడ్డీ రేటును ఏకంగా రెట్టింపు చేశాయి. అమెరికా చరిత్రలోనే వడ్డీ రేట్లు ఇంతలా ఎప్పుడూ లేవని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై బలంగా పడింది. దీంతో ఐటీ కంపెనీలకు హఠాత్తుగా ఆర్డర్లు తగ్గిపోయాయి. వచ్చిన ఆర్డర్లు చేయాల్సిన పని కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. భారీ స్థాయిలో జీతాలు పొందుతున్న పై స్థాయి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. మరికొన్ని కంపెనీలు జీతాలను తగ్గించాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై భారీగా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేలాది మంది తెలుగు వారికి కూడా ఎంఎస్ చేసిన ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. భారతదేశ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర విద్యార్థులకి ఇంకొకటి గమనించాలండి. మనం ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఏది చేసినా నడిచిపోతుంది, సబ్ కుచ్ చల్తా హై అనే యాటిట్యూడ్, ఇది ఒక కారణం అని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఏదో ఒకటి చేసి మనం నిజంగా అర్హత చెందిన వాళ్ళమా పలానా యూనివర్సిటీకి పోవడానికి,
మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టి ఎక్స్పీరియన్స్ ఉందని చూపించి ఉద్యోగాలకు ట్రై చేసుకోవడం, ఇటువన్నీ ఇంత ముందర చాలా మెండుగా జరిగాయి. ఈ కన్సల్టెన్సీస్ అమెరికాలో వాళ్ళు కూడా కొంచెం కారణం దీనికి. దాంతో ఏంటంటే తద్వారా ఆ జాగ్రత్తలు ఇంకా స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఇంతకుముందు అంత విరివిగా ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అమెరికాలో ఐటీ ఉద్యోగుల తొలగింపు 2023 నుంచే ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు కుదుట పడతాయని, కొత్త ప్రాజెక్టులు, నియామకాలతో ఐటీ రంగం గాడిన పడుతుందని ఆశించినా అది నిజం కాలేదు. అమెరికాలోని ఐటీ కంపెనీలు 2 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. 2024 తొలి 2 నెలల్లోనే 32,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. చిన్న, మధ్యస్థాయి కంపెనీలే కాదు, అంకుర పరిశ్రమలు, ఐటీ దిగ్గజాలు అమెజాన్, యూనిటీ సాఫ్ట్వేర్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఈ ఏడాది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ ప్రైమ్, మెసేజింగ్ అంకుర సంస్థ డిస్కార్డ్ కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును ఐటీ కంపెనీలు మొదటి మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఐటీ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త సాంకేతికతలు కూడా అమెరికాలో ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతున్నాయి. వీటిని అందిపుచ్చుకోలేని ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి. కొత్త నైపుణ్యాలు ఉంటేనే నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ ఐటీ ఉద్యోగుల కొలువులకు ఎసరు పెడుతోంది. ఏఐను అందిపుచ్చుకోకుంటే వెనకబడిపోతామని కంపెనీలు తమ శక్తినంతా దానిపైనే కేంద్రీకరిస్తున్నాయి. ఆ నైపుణ్యం లేని ఉద్యోగులను కంపెనీలు భారంగా పరిగణిస్తున్నాయి. వారి స్థానంలో నైపుణ్యం ఉన్నవారినే తీసుకునే ఆలోచన చేస్తున్నాయి. అందువల్ల ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అవుతోంది. అదే సమయంలో ఏఐ, దాని సంబంధిత విభాగాల్లో నియామకాలు జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సో పిల్లలకి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. So to cover the expenses, there are scholarships, plenty of scholarships. There are assistantships, plenty of assistantships. There are fellowships, plenty of assistantships. మరి 1 million స్టూడెంట్స్ మన ఇండియా నుంచి అంటే వెళ్తూ ఉంటే అబ్రాడ్, ఓకే. సో ఒక ఇయర్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ ఒక 1,20,000 మెంబర్స్ ఉంటే ఇయర్స్లో 50 to 60% ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఛాన్స్ ఇన్ గెటింగ్ ఫండింగ్ ఆప్షన్స్, ఏదర్ పార్ట్ స్కాలర్షిప్, ఆర్ ఫుల్ అసిస్టెంట్షిప్, ఆర్ ఫెలోషిప్స్. బట్ మన స్టూడెంట్స్కి ఎంతమందికి వస్తూ ఉన్నాయి? ఒక 10% to 20% మెంబర్స్కే వస్తూ ఉన్నాయి. రిమైనింగ్ ఎందుకు రావట్లేదు? సో అందుకని వాటి గురించి మనం ఎడ్యుకేట్ అవ్వాలి. అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి చేయూత అందిస్తే అమెరికాలో నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు అందించారు. ఆయన గెలిస్తే పరిస్థితి మారే సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది మధ్య పరిస్థితి కుదుటపడే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఐటీ ఉద్యోగులు మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా తమను తాము మెరుగుపరుచుకుంటేనే ఉత్తమం. కొత్త నైపుణ్యాలపై పట్టు సాధించాలి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి కొత్త సాంకేతికతల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. రాబోయే రోజుల్లో ఆయా సాంకేతికతలపై ప్రాజెక్టులు చేయగల సత్తా ఉన్న ఐటీ కంపెనీలే మనగలిగే సూచనలు ఉన్నాయి. ఈ సూత్రం ఐటీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుత ఐటీ ఉద్యోగులతో పాటు కొత్తగా ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులు కూడా ఆ దిశగా అడుగు వేయాలి. భవిష్యత్తులో ఐటీ రంగంలో అదే శ్రీరామ రక్ష.